హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో గోంగూర చట్నీని పచ్చిమిర్చి కారంతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇలా ప్రిపేర్ చేసిన ఈ గోంగూర చట్నీని బగారా రైస్ కానీ లేకపోతే బిర్యానీస్లోకి తీసుకున్నా కూడా చాలా రుచిగా ఉంటుందండి. ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. ఇందుకోసం ఇక్కడ నేను ఎర్ర గోంగూరని తీసుకున్నాను. ముందుగానే నీట్గా క్లీన్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు గోంగూరని ఫ్యాన్ కింద ఆరనివ్వాలి. గోంగూరలో ఎక్కువ తడి ఉండకూడదు. ఇలా పూర్తిగా ఆరిపోయే వరకు ఫ్యాన్ కింద ఆరపెట్టుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఆరపెట్టాము అంటే మంచిగానే ఆరిపోతుంది. ఇప్పుడు గోంగూరని పక్కన పెట్టేసి ఇక్కడ నేను కారానికి తగినన్ని పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇవి మంట తక్కువ ఉండే కాయలు కాబట్టి కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి కాబట్టి వీలుగా ఉండటం కోసం ఇలా 2 ముక్కలుగా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసేసి మిక్సీ జార్లో వేసేసి కొంచెం ఉప్పుని అలాగే కొంచెం పసుపుని కూడా వేసేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి కారంని పక్కన పెట్టేసి ఇప్పుడు ముందుగానే నీట్గా క్లీన్ చేసిన గోంగూరని కట్ చేస్తున్నాను. వీలైనంత సన్నగా తరుక్కోవాలి. గోంగూరలో కనుక ఎక్కువ తేమ ఉంది అంటే ఎక్కువ జిగురు వస్తుందండి, అంత బాగోదు తినడానికి. కాబట్టి ఇలా పూర్తిగా తడి ఆరిపోయే వరకు ఆరపెట్టుకొని వీలైనంత సన్నగా తరిగి ఆ తర్వాత చట్నీ ప్రిపేర్ చేసాము అంటే చాలా రుచిగా ఉంటుంది. కావాలి అంటే ఇలా అయినా వేసుకోవచ్చు, కానీ సన్నగా తరగటం వల్ల త్వరగా ప్రిపేర్ అవుతుంది. అలాగే తినేటప్పుడు కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇలా ఆకుల్ని వీలైనంత సన్నగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఇక్కడ నేను అంతా కూడా ఇలానే కట్ చేసి ఇలా ఒక పెద్ద గిన్నెలోకి తీసుకున్నాను. చూడండి, ఇలా పొడి పొడిగా ఉండాలి. ఇలా ఉంటే చట్నీలో ఎక్కువ జిగురు అనేది ఉండదు, తినడానికి బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ గోంగూరని పక్కన పెట్టేసి స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ఒక పాత్రను పెట్టుకోవాలి. ఆ తర్వాత కొంచెం నూనెని వేశాను. నూనె కొంచెం ఎక్కువగానే పడుతుంది ఈ గోంగూర చట్నీకి. కొంచెం జీలకర్రని అలాగే కరివేపాకుని వేసేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత ఇప్పుడు మనం ముందుగానే మిక్సీ పట్టిన పచ్చిమిర్చి కారంని వేస్తున్నాను. పచ్చిమిర్చిని ఇలా మిక్సీ పట్టి కారం వేసేసి చక్కగా వేయించుకొని ఆ తర్వాత గోంగూర వేసి చట్నీ ప్రిపేర్ చేసాము అంటే చాలా రుచిగా ఉంటుందండి. డిఫరెంట్గా ఉంటుంది, ఎప్పుడు చేసే చట్నీ లాగా కాకుండా కాస్త డిఫరెంట్గా ఉంటుంది. అంతా కూడా కలిపేసి మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో మధ్యలో కలుపుకుంటూ నూనె ఇలా బయటికి తేలే వరకు చక్కగా వేగనివ్వాలి. కాస్త కలర్ చేంజ్ అవ్వాలి అంటే పచ్చిమిర్చిలోని పచ్చివాసన పోయే వరకు ఇలా వేగనివ్వాలి. ఆ తర్వాత వెల్లుల్లిని కొంచెం ఎక్కువగానే తీసుకొని ఇలా కచ్చాపచ్చగా దంచి వేసేసాను. వెల్లుల్లి మాత్రం తప్పకుండా వేసుకోవాలి, అప్పుడే రుచి బాగుంటుంది. వెల్లుల్లి వేసిన తర్వాత ఒకసారి కలిపి కాస్త వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టిన గోంగూరను కూడా వేస్తున్నాను. ఇలా గోంగూర వేసిన తర్వాత వెంటనే ఉప్పు వేయొద్దు. ఉప్పు వేసినా కానీ ఎక్కువ జిగురు వస్తుంది తేమ వల్ల. కాబట్టి ఉప్పు వేయకుండా అంతా కూడా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో అలా వదిలేసేయాలి. అంతా కూడా ఇలా కలిపేసేయాలండి. కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించాము అంటే ఈ గోంగూర అంతా కూడా చక్కగా మగ్గిపోతుంది. గోంగూరని తేమ ఆరిపోయే వరకు ఆరపెట్టాలి. అలా అని ఎక్కువ డ్రై అయ్యే వరకు ఆరపెట్టాము అంటే త్వరగా మాడిపోతుంది. కాస్త తేమ ఉండాలి, అప్పుడే ఆ తేమకే ఈ గోంగూర అంతా కూడా చక్కగా మగ్గిపోతుంది. ఇలా మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే మాడిపోతుంది అడుగున. అందుకని అడుగు మందంగా ఉండే పాత్రని మాత్రమే తీసుకోవాలి. ఇలా చక్కగా మగ్గిన తర్వాత ఇప్పుడు చివరిలో ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసి ఇప్పుడు కూడా మధ్యలో కలుపుకుంటూ నూనె సెపరేట్ అయ్యే వరకు కూడా వేగనివ్వాలి. అప్పుడే గోంగూర చట్నీకి మంచి రుచి వస్తుంది. గోంగూర చట్నీని ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుందండి. ప్రత్యేకంగా మనం సండేస్లో బగారా రైస్ కానీ లేకపోతే వెజ్ బిర్యానీస్ లాంటివి చేసుకుంటాం కదా, అప్పుడు ఈ చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ చూసారా, నూనె ఇలా బయటికి తేలే వరకు ఇలా మగ్గించాలి. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కూడా కలిపేసి లాస్ట్లో కొంచెం మెంతి పొడిని అలాగే కొంచెం ఇంగువని కూడా వేస్తున్నాను. మెంతి పొడి అస్సలు మిస్ అవ్వద్దు, మెంతి పొడి వల్ల చట్నీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా ప్రిపేర్ చేసిన ఈ గోంగూర చట్నీని చికెన్లో వేసి వండినా కానీ చికెన్కి మంచి రుచి వస్తుందండి. అంతా కూడా కలిపిన తర్వాత మరొక 2-3 నిమిషాల పాటు ఇలా మూత తీసి కాస్త వేగనివ్వాలి. ఇక్కడ చూడండి, నూనె ఇలా బయటికి తేలాలి. ఇప్పుడు అంతా కూడా ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చూశారు కదా, చాలా తక్కువ టైంలో ఎంతో టేస్టీగా గోంగూర చట్నీ ప్రిపేర్ అయింది. ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుందండి. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.